గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి నగరంలో వైభవంగా శోభాయాత్ర సాగింది. తిరుపతిలోని అనంత వీధి నుంచి గంగమ్మ జాతర శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం అయినప్పటి నుంచి జాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. జాతరలో వివిధ వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టిన తరువాత గత 3 సంవత్సరాలుగా గంగమ్మ గుడి జాతరను అంగరంగ వైభవంగా వైభవోపేతంగా బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మకు జరుపుతున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ శోభాయాత్రలో వేలాది మంది కళాకారులు, తిరుపతికి సంబంధించిన అమ్మ భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో పాల్గొని అమ్మ దేవాలయ ప్రాశస్త్యాన్ని అనంతంగా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5వ రోజు. దేవాలయము ఊరు అంతా కూడా కిటకిటలాడిపోయింది. రంగు వేషధారణలతో భక్తులు అనేక రూపాలలో గంగమ్మ నామస్మరణ చేస్తూ తిరుపతి పురవీధులన్నీ కూడా మ్రోగిస్తూ జై గంగమ్మ తల్లి అంటూ ఈ రోజున అనంత వీధి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు ఈ శోభాయాత్ర జరిగింది. గంగమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం